కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ పేలుడు ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాద సమయంలో బాణాసంచ తయారీ కేంద్రంలో సుమారు 30 మంది కార్మికులు ఉండగా 18 మంది మృతి చెందినట్లు సమాచారం. అలాగే 15 మంది క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య సహాయాన్ని అందిస్తున్నారు. వేట్లపాలెంలో బాణసంచ తయారీ కేంద్రంలో పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. విజయనగరం నుంచే ఉన్నతాధికారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు ప్రమాదానికి కారణాలు, ప్రస్తుతం అక్కడ అందుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. ప్రమాదం జరిగిన సూర్య ఫైర్ వర్క్స్ లో 20 మంది వరకు పనిచేస్తున్నారని అధికారులు సీఎంకు తెలిపారు. పెద్ద సంఖ్యలో బాణసంచ తయారీదారులు ప్రాణాలు కోల్పోవడంపై విచారణ వ్యక్తం చేసిన సీఎం మంత్రులను, ఉన్నతాధికారులను ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. వేట్లపాలెంలో బాణాసంచ కేంద్రంలో జరిగిన సంఘటన దురదృష్టకరం. అందులో ఇప్పటికే 15 మంది చనిపోగా మిగతా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. దీనిపై మా కరెస్పాండెంట్ మరింత సమాచారం అందిస్తారు. కామేశ్వరరావు, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మృతుల సంఖ్య పెరిగిందా? గాయపడిన వారికి చికిత్స ఎలా అందుతుంది? యమున, చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోటలో ఏదైతే సూర్య క్రాకర్స్ దాంట్లో భారీ ప్రమాదం సంభవించింది. ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున విస్ఫోటనం జరగడంతో మొత్తం కూడా 12 మంది వరకు కూడా మొత్తం మృతి చెందినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, మొత్తం కూడా ఇవన్నీ కూడా చూస్తున్నాం. మొత్తం ఇంచుమించుగా ఇందులో 40 మంది వరకు కూడా పనిచేస్తున్నారు. 40 మందిలో కూడా ఒక్కసారిగా మధ్యాహ్నం ఈ భారీ విస్ఫోటనం జరిగిన వెంటనే మొత్తం కూడా ఒక్కసారిగా ఈ చుట్టుపక్కల ప్రదేశాలు మొత్తం కూడా ఒక భూకంపం సంభవించినట్టుగా కూడా భారీ ఎత్తున ఒక ప్రళయం టైప్లో మాత్రం వచ్చింది. ఈ సౌండ్కి మొత్తం చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఒక్కసారిగా మొత్తం కూడా దదిరెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు మొత్తం ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి కాకినాడ ఎంపీ తంగెల ఉదయ్ శ్రీనివాస్ ఏర్పాట్లన్నీ దగ్గరుండి సహాయ చర్యల్లో పాల్గొన్నారు. సార్, చెప్పండి, ఏంటి ప్రమాదం ఎలా సంభవించింది, ఏంటి ఎలా సంభవించిందనడానికి ఇంకా డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేయడం జరుగుతుందండి. ఈరోజు ప్రస్తుతం అయితే బాడీస్ని అది ఐడెంటిఫై చేసి తీస్తున్నారు. 21 బాడీస్ని అయితే ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ ఒక 8 మెంబర్స్ టు 12 మెంబర్స్ హాస్పిటల్స్కి తరలించడం జరిగింది. 15 అంటున్నారు. ఏది ఎగ్జాక్ట్ నెంబర్స్ ఇంకా ఏం తెలియట్లేదండి. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు మాత్రం మొత్తం అందరినీ కూడా ఎవరైనా గాయపడి ఉంటే మాత్రం వెంటనే తరలించేశారు. ఆ బాడీస్ని తీసేదానికి కూడా ఎవరో లేకపోయేసరికి ఏపీ ఎస్డిఆర్ఎఫ్ వచ్చిన తర్వాత కానీ తీసే పరిస్థితిలో లేకుండా బాడీస్ అన్నీ కూడా అలాగా కాలిపోయినాయి. అంటే ఐడెంటిఫికేషన్ ఇప్పటి వరకు 10 మెంబర్స్ని చేయడం జరిగింది. అందులో 5 ఫీమేల్ 5 మేల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. మిగతా వాళ్ళని ఐడెంటిఫై చేసే పరిస్థితిలో కూడా లేదు. అండ్ డెఫినెట్లీ దీన్ని పర్మిషన్స్లో కానీ లేకపోతే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో కానీ ఎవరు బైపాస్ చేసినా సరే డిపార్ట్మెంట్లో ఎంక్వైరీలో తేలిందంటే మాత్రం వాళ్ళని కఠిన చర్యలు కూటమి ప్రభుత్వం ఎవరిని క్షమించదు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఫోన్లో మాట్లాడటం జరిగింది. నన్ను, మా జిల్లా అధ్యక్షులు తిరుమలబాబు గారిని, అలాగే మంత్రి దుర్గేష్ గారిని కూడా ఇక్కడికి రమ్మంటం జరిగింది. మేము ఆల్రెడీ ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇక్కడే ఉండి ఈ సహాయక చర్యల్లో పాల్గొంటాం. దుర్గేష్ గారు కూడా ఇప్పుడు వస్తున్నారు. వచ్చిన తర్వాత ఆయన కూడా ఒకసారి పర్యవేక్షించిన తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళని కూడా వెళ్ళి చూసి అక్కడ ఆల్రెడీ వైద్యం అయితే అందిస్తున్నారు. సో మళ్ళీ అక్కడికి కూడా వెళ్ళి వాళ్ళ పరిస్థితి చూసి, అండ్ డిఎంహెచ్ఓ కూడా ఇక్కడే ఉన్నారు, ఆల్రెడీ మాట్లాడటం జరిగింది. డెఫినెట్లీ వీ విల్ గివ్ ఏ బెటర్ హెల్త్ కేర్. అండ్ బాధితులందరినీ కూడా మా కుటుంబ సభ్యులుగా కూటమి ప్రభుత్వం మాత్రం వాళ్ళకి కావాల్సినవి అన్నీ చేపిస్తామని చెప్పి మాట. అంటే ఎంతమంది వరకు ఉండి అంటారు? ప్రస్తుతం మనతో పాటు డిసిబి చైర్మన్ జనసేన జిల్లా ఇన్ఛార్జ్ తిరుమలబాబు ఉన్నారు. అతను కూడా మాట్లాడదాం. చెప్పండి, ఎంతమంది ఇందులో? ఈ రోజు అయితే ఈ పరిశ్రమకి 35 మంది దాకా వచ్చారని తెలుస్తూ ఉంది. అందులో 20 మంది దాకా ఇప్పుడే బాడీ ట్రేస్ అయిపోయి, మిగతా వారిని ఇక్కడ లోకల్లో పిహెచ్సిలో 2, సామర్లకోట పిహెచ్సిలో 3, మిగతా వారు జనరల్ హాస్పిటల్ కాకినాడ జీజీహెచ్లో కూడా తరలించడం జరిగింది. దీని మీద పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించడం, మమ్మల్ని అందరం కూడా అప్రమత్తం చేసి, నేను జిల్లా అధ్యక్షుడిగా నేను ఉండటం, పార్లమెంట్ సభ్యులు తంగెల ఉదయ్ శ్రీనివాస్ గారిని, మంత్రి కందుల దుర్గేష్ గారిని వెంటనే ఇక్కడికి హాజరవ్వటం, నేను కానీ ఎంపీ గారు కానీ సంఘటన ఇంకా జరిగిన 5 నిమిషాల్లో ఇక్కడ హాజరవ్వడం జరిగింది. అప్పటి నుంచి సహాయ చర్యల్లో మేము
పాల్గొంటా ఉన్నాం. ఇక్కడ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జిల్లా యంత్రాంగం మొత్తం అటు మెడికల్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ కానీ, పోలీస్ కానీ, ఈ డివిజన్ అధికారులు అందరూ వచ్చి తర్వాత ఎస్డిఆర్ఎఫ్ కూడా రావడం జరిగింది. మొత్తం చర్యలు, సహాయ చర్యలు, ఏ సహాయ చర్యలు అందించినా కన్నా ప్రమాదం అప్పటికే పూర్తిగా జరిగిపోయింది. మేము అందరూ వచ్చేటప్పటికే మేము వచ్చిన తర్వాత ఇంకా మంటలు ఇంకా గట్టిగా వ్యాపించడం, పొగ అంతా ఇక్కడ రాలేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉంది. ఏదేమైనా ఈ గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో కూడా అద్దాలు పగిలిపోవటం, మరి చాలామంది భయభ్రాంతులకు గురవటం కూడా జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఇక్కడ అందరూ కూడా త్వరితగతిన సహాయ చర్యల్లో పాల్గొనడం జరిగిందని మేము ఎవరూ మరి చేయలేనటువంటి పరిస్థితి. అంటే కళ్యాణ్ గారు సమాచారం తెలిసిన వెంటనే ఎలా స్పందించారు ఏంటి? మామూలు సమయంలోనే ఆయన చిన్న విషయానికే గట్టిగా స్పందించేటువంటి మనస్తత్వం పవన్ కళ్యాణ్ గారు. మా నియోజకవర్గంలో మా మధ్యన రోజు కనిపించేటువంటి మనుషులు మాకు దూరం అయిపోయారంటే మాకు చాలా బాధాకరం. సామర్లకోటకు సంబంధించిన వారు కొంతమంది ఉన్నారు, వేటలపాలెంకు సంబంధించిన వారు ఉన్నారు, మేడపాడికి సంబంధించిన వారు ఉన్నారు. వీరందరినీ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది. ఏదైతే మా కుటుంబ సభ్యుల్లా మరి వాళ్ళందరినీ భావించి మేము వారికి తోడ్పాటు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంటే మొత్తం ఇప్పటి వరకు కూడా ఎంతమంది చనిపోయి ఉంటారంటారు? 20 మంది చనిపోయారని పూర్తిగా నిర్ధారణ అవుతుంది. క్షతగాత్రులు 80 నుంచి 10 మంది దాకా క్షతగాత్రులు ఉన్నారని తెలుస్తుంది. పూర్తి సమాచారం వారి కుటుంబ సభ్యులు డైలీ ఇందులో పనిచేసేవారు సాయంత్రానికి ఇంటికి తెలియకపోతే పూర్తి సమాచారం అందుతుంది. కానీ ఇప్పుడు కొన్ని పొలాల్లో పడిపోవడం, కాలువల్లో పడిపోవడం, చాలా గట్టి ప్రమాదం జరిగింది. ఏదేమైనా మేము అందరూ కూడా చాలా బాధాకరం. మా మనసు పూర్తిగా కలిసి మాట్లాడుతూ ఉన్నాం కానీ మాటలు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ప్రమాదం జరిగిందని ఈ సందర్భంగా. కుటుంబ సభ్యులు చాలా రోదల్లో మిన్నట్టుతున్నాయి బయట. కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు నాకు రోజు నేనంటే అంత అభిమానించేటువంటి ఒక వ్యక్తి, స్పెషల్గా మీ నియోజకవర్గం కూడా నాకంటే రోజు నాకు తిరిగేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. వాళ్ళ భార్య నేను ఈ పనిలోకి వెళ్ళొద్దానని గోలెడతాను, ఈ పనిలోకి వెళ్ళిపోయిందని నన్ను పట్టుకుని ఎడుతుంటే నా మనసు అంతా కూడా చాలా కలిసివేసింది. అలాగే సామర్లకోటలో కూడా రోజు మాతో తిరుగుతాడు ఒక అబ్బాయి. జనసేన అంటే పిచ్చి జనసేన కోసం ప్రాణాలు ఇచ్చేవాడు. ఈరోజు మా కార్యకర్త ప్రాణాలు పోగొట్టుకున్నాడు. మా అందరికీ చాలా బాధాకరమైన సంఘటన. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా మేము అందరం పూర్తిగా ఇక్కడ నిలబడి వారికి ఏ కుటుంబ సభ్యులకు జరిగినప్పుడు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా మేము నిలబడి పనిచేస్తాం.